తెలంగాణలో ఏం నడుస్తుందంటే బీసీ రాజకీయం. ఏమంట సర్కారోళ్ళు కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంటర్ వాళ్ళకు పంపితే ఆడ పెండింగ్ పడ్డది. అది ఓకే అయ్యేదన్నాడు. అగో గందుకే ఆర్డినెన్స్ తెచ్చి అమల్లో పెడదామంటే అటుకెళ్ళి బీజేపీ ఇటుకెళ్ళి బీఆర్ఎస్ కేసులు కోర్టులు అనబట్టే. గిసొంటి యాళ్ళ తెలంగాణలో జరిగిన గా పని గురించి దేశమంతా చెప్పే కార్యం పెట్టుకుంది మన గవర్నమెంటు. గీ ముచ్చట తెలవాలంటే చలో ఢిల్లీ. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే రాహుల్ గాంధీ సార్లను కలిసి తెలంగాణలో కులగణన ఎట్లా జరిగింది, బీసీ రిజర్వేషన్ల గురించి వివరంగా చెప్పిండ్రు సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు. కొందరు మేధావులను సుత తోలుకపోయిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంటర్లకు పంపితే వాళ్ళు పెండింగ్ లో పెట్టిన ముచ్చట యాద్ చేసిండ్రట. ఇలా బీజేపీ పార్టీ కూడా శాసనసభలేమో ఓటేశారు, బిల్లుకు మద్దతు ఇచ్చినారు. కానీ కేంద్రానికి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని ఇది సాధ్యమే కాదనే మాట రామచంద్ర వారి నోటి ద్వారా చెప్పడం జరిగింది. దీనివల్ల అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేకంగా ఉందని. దీని మీద పార్లమెంట్ లో కొట్లాడదామని రాహుల్ గాంధీ సార్ హిమ్మతి ఇచ్చిండట. అట్లనే ఎంపీ ప్రియాంక గాంధీ మేడాన్ని సుత కలిసిండు సీఎం సారు. ఇదైనాక ఇండియా గ్రూప్ ఎంపీలతో స్పెషల్ మీటింగ్. దేశమంతటికెళ్ళి చాలా మందే వచ్చిర్రు. మన కాడ కులగణన కేంద్ర ఆఫీసర్లను పెట్టింది, ఏమేమి వివరాలు తీసుకుంది, కంప్యూటర్లకు ఎట్లెక్కిచ్చింది, ఆ రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టి చర్చ చేసింది, మొత్తం వివరంగా చెప్పిండ్రు. కుల సర్వేల దేశానికి తెలంగాణ ఆదర్శం అనుకొచ్చిర్రు అంతా. మోడీ గారు కన్వర్టెడ్ బీసీ అని మల్లోపారన్నాడు రేవంత్ రెడ్డి సారు. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट, दिस इज फॉर मी ऑस्कर अवार्ड, दिस इज फॉर मी नोबेल प्राइज. సర్వే ఎట్లా చేస్తారో ఏమో అనుకున్నాం, మంచిగా చేసిండ్రని రేవంత్ రెడ్డి సార్ను తారీఫ్ చేసిండు రాహుల్ గాంధీ సారు. తెలంగాణలో చేసినట్టే దేశమంతా చేయాలని డిమాండ్ చేసిండు. Revanth Reddy, other leaders of Congress party, they exceeded my expectations very easily. This is a milestone for